కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వెలిసిన సిద్ధరూఢ స్వామి మఠంలో సద్గురు సిద్ధరూఢ స్వామి జీవిత చరిత్ర కథామృతం ప్రవచనాలు ఆగస్టు నెల మొత్తం కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా రోజు స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పక అలంకరణ, మహామంగళహారతులు, విశేష పూజలు కొనసాగుతాయి. మడకశిర రాధాకృష్ణ ఆశ్రమం పీఠాధిపతి శివ యోగానంద స్వామి పాల్గొని భక్తులకు ప్రవచనాలను అందించారు. ఈ కార్యక్రమంలో సిద్ధరూఢ స్వామి కమిటీ సభ్యులు ఉమాకాంత్ రాజు, నరసింహులు, కృష్ణప్ప, తిరుమల తిరుపతియ్య, వీరారెడ్డి, శంకర్ భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అది భగవంతుని వస్తువు భగవంతునికి ఎవరైనా సమర్పణ చేస్తారో వారికి పాపం ఉండదు, దోషము సమర్పణ. అందుకనే ఈ భోజనం పెట్టినవాడు అని హేతువుడు నువ్వు శివార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, గురువార్పణమస్తు అని చెప్పుకోవాలంట. శాస్త్ర కృప, అంతఃకరణ కృప, ఏకకాలంలోనే ఈ నాలుగు చెప్పుకోకూడదు. అంతఃకరణలో మనకి గురువు చెప్తాడు వాక్యాలు విని 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 నేను ఇట్లా ధ్యానం చేసుకోవాలా. నమో శివాయ.